హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దుర్గా గణేష్. ఈ వీడియో ఏంటంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ క్రిస్మస్ టైంలోదండి. ఈ వీడియో నేను అప్పుడే షూట్ చేశాను, కానీ అప్పటి నుంచి అప్డేట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా అలా డిలే అయిపోయింది. యాక్చువల్గా ఈ వీడియో ఏంటంటే మేము వాడపల్లి అయితే స్టార్ట్ అయ్యామండి. వాడపల్లి 7 వీక్స్ అనుకున్నాము. 7 వీక్స్ కంప్లీట్ అయిపోయింది. 7 వీక్స్ అయిపోయిన తర్వాత అష్టోత్తర పూజ చేయించుకోవాలి, 1 వీక్ గ్యాప్ ఇచ్చే అని అంటారు కదా. ఆ అష్టోత్తర పూజకి అయితే మేము ఆన్లైన్లో టికెట్ తీసుకొని అష్టోత్తర పూజకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ వీడియోలో అదే చెప్తున్నాను, కాకపోతే అప్పుడు చెప్పిన దానికి ఇప్పటికీ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. నాకు కొంచెం జలుబు చేసింది, సో దానివల్ల వాయిస్ కూడా చాలా డిఫరెన్స్ వచ్చింది అండ్ ఫేస్ కూడా కొంచెం వాచింది అనమాట. మేము ఆన్లైన్లోనే టికెట్ తీసుకున్నామండి అష్టోత్తర పూజకి, సో దానివల్ల మాకు చాలా ఈజీ అయిపోయింది. కొంచెం అర్లీగా స్టార్ట్ అయ్యాము. క్రిస్మస్ రోజు కాబట్టి మాకు ఆఫీసులు కూడా హాలిడే. అప్పటికి మేము ఇక్కడ విజయవాడ అయితే ట్రాన్స్ఫర్ అవ్వలేదండి, రాజమండ్రిలోనే ఉన్నాము. సో దానివల్ల అయితే మాకు వెళ్ళడానికి రావడానికి చాలా ఈజీ అయిపోయింది. అక్కడ 7 వీక్స్ అష్టోత్తర పూజ అయిపోయిన తర్వాత మేము విజయవాడ వచ్చాము. ఇప్పుడు ఈ వీడియో అప్డేట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. వాడపల్లి 7 వీక్స్ చేసేస్తారు అందరూ, కానీ అష్టోత్తర పూజ ఒకటి ఉంటుందని ఎవరికి తెలీదు. అలానే మాకు కూడా తెలీదు. మాకు కూడా ఎవరి ద్వారానో తెలిస్తే మేము అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని అయితే అష్టోత్తర పూజకి వెళ్ళాము. సో యూజ్ అవుతుందని అయితే అప్డేట్ చేస్తున్నాను. ఈ వీడియో అంతా షేకీగా ఉంటుందండి, ఏమనుకోకండి. ఎందుకంటే నేను కొంచెం అర్లీగా స్టార్ట్ అవ్వడం వల్ల ఫోన్ స్టాండ్ కూడా మర్చిపోయింది తీసుకెళ్ళడం. సో అందుకని వీడియో అయితే కొంచెం కదిలిపోయింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు కరెక్ట్గా ఈ స్పాట్లోనే ఒక ఆయన పాపం యాక్సిడెంట్ అయింది. ఆ వీడియో అది లైవ్లో చూసిన దగ్గర నుంచి మాకు చాలా భయం వేసింది అనమాట. ఇంత ఖాళీగా ఉన్నా కానీ ఇలాంటి రోడ్లో కూడా యాక్సిడెంట్లు అవుతాయా అని చెప్పి. బండి మీద వెళ్తున్నారు వైఫ్ అండ్ హస్బెండ్, ఆయన పడిపోయి ఉన్నారు అనమాట. మేము చూసేసరికి అక్కడ మార్నింగ్ టైము వాడపల్లి వెళ్ళే వాళ్ళు హడావుడిగా టైం అయిపోతుంది, లేదంటే జనాలు ఎక్కువ వచ్చేస్తారని చెప్పి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతారు ఎవరు హడావుడిలో వాళ్ళు. ఫాస్ట్గా వెళ్ళినప్పుడు ఏంటంటే అలాంటి సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో అందరూ కొంచెం సేఫ్గా జాగ్రత్తగా, టైం అయితే ఏమైంది కొంచెం ఎక్స్ట్రా టైం పడుతుంది, లేదా ఒక 1 అవర్ ముందు బయలుదేరాలి. ఆత్రేయపురం పూతరేకులు అంటారు కదా, అవన్నీ ఇక్కడే ఇదిగోండి ఈ స్పాట్లోనే ఇక్కడ పక్కన షాపులు కనిపిస్తున్నాయి కదా, ఆ షాప్స్ ఇక్కడే దొరుకుతాయి. అండ్ వాడపల్లి వెళ్ళే వాళ్ళు ఏంటంటే మార్నింగ్ అసలు చాలా రష్గా ఉంటుంది. ఏ డే అయినా చాలా రష్గా ఉంటుంది. సాటర్డే అయితే ఇంకా రష్గా ఉంటుంది. మేము 7 వారాలు సాటర్డే వారాలు చేసినప్పుడు అసలు మేము 4:30 కూడా కాదు, ఒక్కొక్కసారి అయితే 3కి కూడా వెళ్ళాం. 3కి వెళ్ళినా కానీ 8కి 7:30కి అలా బయటకు వచ్చేవాళ్ళం. అంత రష్గా ఉంది. ఏంటంటే చాలా ఫేమస్ అయిపోయింది అనమాట వాడపల్లి. మేమేంటి ఒక 5 years బ్యాక్ వచ్చాము. మేము 5 years బ్యాక్ వచ్చిన దానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది అనమాట. వాడపల్లి డైరెక్ట్గా గుడి కిందకి ఉంటుంది అనమాట, కొంచెం లోపలికి ఉన్నట్టుగా ఉంటుంది. ఆ కిందకి వెళ్ళి డైరెక్ట్గా ప్రదక్షిణలు చేసి గుళ్ళోకి వెళ్ళిపోవడమే. ఇప్పుడు అసలు పైన అంతా రౌండ్లో వేసుకొని అప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. ఫ్రీ దర్శనం 50 రూపీస్ దర్శనం, 200 రూపీస్ దర్శనం, 3 దర్శనాలు ఉన్నాయి. దాంతోపాటు 10,000 చేంజ్ ఒకటి ఉంది. ఇలా పూజలు చేయించుకునే వాళ్ళకి మళ్ళీ స్పెషల్ టికెట్స్. అసలు ఎలా అయిపోయిందంటే లైక్ పెద్ద తిరుపతి టైప్లో అయిపోయింది. ఒకవేళ మీరు ఎవరో రాకపోయింది ఉంటే ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అనుకున్నది కూడా నెరవేరుతుంది, నేను ప్రూఫ్. నిజంగా మార్నింగ్ బయలుదేరినప్పుడు చాలా జాగ్రత్తగా బయలుదేరండి. ఎందుకంటే ఈ రోడ్స్ కొంచెం ఖాళీగా ఉన్న టైం కనిపిస్తే యాక్చువల్గా కొంచెం ఎర్లీ మార్నింగ్ వస్తే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, కొంచెం దూరం నుంచి వచ్చేవాళ్ళు, బస్సులు, చాలా రష్గా ఉంటుంది ఈ రోడ్డు, వాడపల్లి రోడ్డు. ఇప్పుడు చూసారా ఇంత దగ్గర 8 అవుతుంది. 8 అయినా కానీ ఇంకా రోడ్డు సరిగ్గా లాంగ్లో కనిపించట్లేదు. అదేంటంటే ఇప్పుడు శీతాకాలం కాబట్టి కొంచెం మంచు అది కూడా ఉంది. ఎవరి హడావులు వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు, పక్కోడి కోసం ఎవరు పట్టించుకోరు. సో ఏంటంటే కొంచెం యాక్సిడెంట్స్ అవి అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మేము ఇంతకు ముందు చూపించిన లొకేషన్లో యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా, ఆ సిచ్యువేషన్ చూసిన దగ్గర నుంచి మేము ఎంత జాగ్రత్తగా వస్తున్నామంటే అంత జాగ్రత్తగా వస్తున్నాము. అండ్ ఇటు నుంచే వాడపల్లి టర్నింగ్ ఇక్కడే, ఇదిగోండి వచ్చేసాం వాడపల్లి. ఇక్కడ నుంచి అయితే షాప్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. మనకి మ్యాక్సిమం ఇంట్లో కావాల్సినవి అయినా ఏదైనా మ్యాక్సిమం దొరికేస్తాయి ఇక్కడ. అండ్ కూరగాయలు, ఫ్రూట్స్ అవన్నీ ఏంటంటే అక్కడ పండించినవి, న్యాచురల్గా పండించినవి దొరుకుతాయి. మేము వచ్చినప్పుడు కొన్ని కూరగాయలు కూడా తీసుకున్నాం. అండ్ ఇక్కడ అడిగితే ఇస్తారన్నమాట. అష్టోత్తర పూజ సామాగ్రి అంటే ఏ షాప్లో అడిగినా, కొబ్బరికాయల షాప్లో మీకు అన్నీ రెడీ చేసి ఇచ్చేస్తారు. యాక్చువల్గా పార్కింగ్ కూడా ప్లేస్ ఉండదండి. సాటర్డే వస్తే అసలు పార్కింగ్ కూడా ప్లేస్ ఉండదు. ఇప్పుడు కొంచెం పర్లేదు. ఇంకా లోపలికి వెళ్తే చాలా క్రౌడ్ ఉంది. అండ్ సాటర్డేస్
అండ్ మంచి రోజులతో కంపేర్ చేసుకుంటే ఈరోజు చాలా క్రౌడ్ తక్కువ. ఎందుకంటే మేము 7 వీక్స్ వెళ్ళాం కదా, చూసాం కదా. ఏంటి దర్శనానికే 4 అవర్స్ అలా టైం పట్టేదండి. ఇవాళ మేము క్రిస్మస్ రోజు స్టార్ట్ అయ్యాము ఓన్లీ పూజకే. ఇక్కడైతే అష్టోత్తర పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకుని అయితే మేము స్టార్ట్ అవుతున్నాము. మేము ఎంట్రన్సే తీసుకున్నాము. ఇదైతే ఎంట్రన్స్. కొబ్బరికాయలు కొట్టి కాళ్ళు చేతులు కడుక్కొని ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచే ఏ టికెట్ వాళ్ళైనా ఇక్కడ నుంచి వెళ్ళాలి. అదర్ కౌంటర్స్ ఉంటాయి. ఇవి ఎంట్రన్స్లో టికెట్స్ కౌంటర్ అనమాట. ఇక్కడ మొబైల్స్ అలౌ కాదు, మొబైల్స్ అయితే తీసేసుకుంటారు. నేను తర్వాత ఏదో మాట్లాడుకుని అలా మొబైల్ లోపలికి అయితే తీసుకెళ్ళాను. టెంపుల్ అది చూపించడానికి ఉంటుంది అని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని లోపలికి తీసుకెళ్ళాను. చాలా రిక్వెస్ట్ చేసుకున్నాక ఎప్పటికో ఒప్పుకున్నారు. అండ్ ఈ లైన్లో ఉన్న వాళ్ళందరూ 8 to 9 స్లాట్ పూజ బుక్ చేసుకున్న వాళ్ళు. అదిగోండి ఈ జనం అంతా పూజ అయిపోయిన తర్వాత యాక్చువల్గా వీడియో తీయడానికి పర్మిషన్ లేదు, లాస్ట్ మినిట్లో తీసానమాట. ఇక్కడ ఏదైతే వరండా ఉందో అందులో మొత్తం జనాన్ని కూర్చోబెట్టి అక్కడే ఒకేసారి పూజ చేస్తారు అందరికీ. అక్కడ వెంకటేశ్వర స్వామి రూపం కూడా పెట్టారు. ఇదంతా టెంపుల్ బయట అనమాట. యాక్చువల్గా ఏంటంటే చుట్టూరు ఇందాక మీకు చూపించాను కదా క్యూలో నుంచున్నాము, అదేముండేది కాదు. డైరెక్ట్ కిందకు వచ్చి దండం పడేసుకొని దర్శనం చేసేసుకుని వెళ్ళిపోవడమే ఒకప్పుడు. ఇప్పుడు డెవలప్ అయిన తర్వాత అదంతా రౌండ్స్ చేసుకుని రావాలి. దర్శనం అయిపోయిన తర్వాత డైరెక్ట్ 50 రూపీస్ దర్శనం నుంచి పంపించేస్తారన్నమాట అష్టోత్తర పూజకి వచ్చిన వాళ్ళని. అండ్ ఇంకా సెండ్ ఆఫ్ చెప్పేస్తాం అన్నమాట. మళ్ళీ మేము ఇక్కడ నుంచి కొంచెం లాంగ్ వెళ్ళబోతున్నాము, రాజమండ్రి నుంచి షిఫ్ట్ అయిపోబోతున్నాము. సో అందుకే ఇదంతా మెమొరబుల్గా ఉంటుందని కొంత నేను షూట్ చేసుకున్నాను. అండ్ రీస్టార్ట్ కూడా నేను వాడపల్లి టెంపుల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి వీడియోస్ అన్నీ కంటిన్యూగా పెడతానని అనుకుంటున్నాను, బట్ చూడాలి. అండ్ తర్వాత నీట్గా పూజ అంతా అయిపోయి బయటకు వచ్చాము. 10:30 ఆ టైంకి అన్నప్రసాదం పెట్టడం స్టార్ట్ చేశారు. అందరూ గ్యాదర్ అయ్యేంత వరకు ఉంచి ఒక్కసారిగా వదిలేరు. ఎంట్రన్స్లో అయితే తమ్ తీసుకుంటారు, జస్ట్ ఏం లేదండి, జస్ట్ తమ్ తీసుకుంటారు అంతే కౌంట్కి. అండ్ ఈరోజే కాదు, ఎవ్రీడే అన్నప్రసాదం అయితే ఉంటుంది. 3 కర్రీలు, సాంబారు, పెరుగు, రైసు, ఎంత కావాలితే అంత తినొచ్చు. ఇంత జనంకి అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి ఆ దేవుడు మహిమ అని అనిపించింది నాకు నిజంగా. అండ్ నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను. ఇన్ని డేస్ నుంచి వస్తున్నాం కానీ ఒక్కసారి కూడా నేను తినలేకపోయానని, దేవుడు ఫుడ్ తినగలిగాను లాస్ట్ మినిట్లో. మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటో ఈ టెంపుల్కి అని అనిపించింది. అండ్ తర్వాత ఘన అయితే ప్రసాదం లడ్డూ తీసుకొని అయితే వచ్చారు. తన అష్టోత్తర పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. మేము ఆన్లైన్లో బుక్ చేశాను అనమాట టికెట్. నేను 8 to 9 బుక్ చేశాను. అందరూ గ్యాదర్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తున్నారు. 1 hour డిలే అనమాట. 8 to 9 వాళ్ళకి 9 to 10 పూజ అవుతుంది. 9 to 10 వాళ్ళకి 10 to 11 పూజ అవుతుంది అనమాట. అలాగా మనకి ఆ పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా అక్కడే అవైలబుల్గా ఉంటాయి. అదేం లేవులండి, తులసిమాల, కొబ్బరికాయలు, అట్టుపళ్ళు, పసుపు, కుంకుమ, అగరబత్తి అవే ఉన్నాయి. మెయిన్ బేసిక్ థింగ్స్ ఉన్నాయి. అవి జస్ట్ అందరినీ కూర్చోబెట్టేసి దేవుడి దగ్గర అవన్నీ తీసుకుంటున్నారు. బియ్యం, కూరగాయలు కూడా ఏదో ఒక 3-4 ఐటమ్స్ కూరగాయలు మనకు నచ్చినవి తీసుకెళ్ళచ్చు. లేదు మనకు తెలీదు, మళ్ళీ ఒకటి ఉంటే ఒకటి మర్చిపోతాం అని అనుకుంటే అక్కడ ఉన్న షాప్స్లో చాలా వరకు అష్టోత్తర పూజ సామాగ్రి అంటే వాళ్ళు ఇస్తారు. 150 రూపీస్ తీసుకుంటున్నారు అంతే. అష్టోత్తర పూజ టికెట్ కూడా 150. 2 members వెళ్ళొచ్చు ఒక టికెట్లో. ఆధార్ కార్డ్ కూడా తీసుకెళ్ళండి ఇన్ కేస్ అడిగితే ఉంటుంది. అండ్ ఇది ఏంటంటే 7 వారాలు కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా అష్టోత్తర పూజ అనేది చేయించుకోవాలంట. అందుకని అది యాక్చువల్గా మాకు తెలీదు. నేను మామూలుగానే అష్టోత్తర పూజ అనేది నాకు అసలు ఐడియా లేదు. మామూలుగా మేము ఒక 2-3 వీక్స్ కంటిన్యూగా వెళ్ళిన తర్వాత మా హస్బెండ్కి ఎవరో చెప్పారంట ఇలా చేయించుకోవాలని. సో దానివల్ల ఇవాళ అయితే ప్లాన్ చేసుకున్నాము. ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ప్రత్యేకత ఏంటంటే ఎర్ర చందనంతో వెలిచారనమాట. మామూలుగా అయితే మనం ఎక్కడ చూసినా కానీ ఏదన్నా మెటీరియల్తో కానీ లేదంటే మట్టితో కానీ రాయితో కానీ అలా వెలిసిన దేవుళ్ళని చూసాము. ఇక్కడ ఏంటంటే ఎర్ర చందనం చెక్కతో, ఒకటే చెక్కతో ఆయన వెలిసారంట. మేము 4 years బ్యాక్ వెళ్ళాము, 2019-20 ఆ టైంలో. గుడి జస్ట్ నార్మల్గా ఉంది. ఇప్పుడు వెళ్ళి చూడండి ఒకసారి, నిజంగా పెద్ద తిరుపతి గుర్తొస్తుంది అలా ఉంది.
ఎంత జనం వస్తున్నారో. సాటర్డే అయితే 60,000 మెంబర్స్ ఉంటారంట, ఒకసారి 1,00,000 కూడా క్రాస్ అవుతుందంట, అంత జనం ఉన్నారంట. అండ్ భోగి రోజు కళ్యాణం జరుపుతారంట, పెళ్లి కాలేని వాళ్ళకి పూజ జరుగుతుందంట. ఈరోజు మేము ఎలా అష్టోత్తర పూజ చేయించుకున్నామో అలాగా గోదాదేవి కళ్యాణం అని చెప్పేసి పూజ జరుగుతుంది. అది కూడా కావాలంటే ఆన్లైన్లో మనం టికెట్ బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. ఒకవేళ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నా. భోగి రోజు చేస్తారంట, ఒక్కరోజే ఆన్లైన్లో టికెట్స్ ఉంటాయి. అది ప్రాసెస్ కూడా నేను వీలైతే టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను. అండ్ ఈరోజు సక్సెస్ఫుల్గా 7 వీక్స్ అయిపోయినాయి. అండ్ మేము అనుకున్న చిన్న చిన్న కోరికలు కూడా నెరవేరినాయి. అండ్ ఇంకొంచెం ఉంది, అది కూడా నెరవేరుతుందని అయితే నాకు హోప్ ఉంది. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. అండ్ మీరు కూడా ఏమన్నా కష్టాలున్నా మ్యాక్సిమం ఇక్కడ రావడానికి ట్రై చేయండి. నేను ప్రూఫ్, నిజంగా నెరవేరుతున్నాయి, అనుకున్నవన్నీ నెరవేరుతున్నాయి. మీరు నిజాయితీగా నిజంగా కోరుకుంటే, మంచి కోసం కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతున్నాయి. 7 వారాలు కంప్లీట్ అయినాయి. తర్వాత అష్టోత్తర పూజ కూడా చేయించుకోండి. అష్టోత్తర పూజ సాటర్డే తప్ప మిగతా అన్ని డేస్లో ఉంటుంది. ఒక 10 days ముందుగానే బుక్ చేసుకోండి, ఎందుకంటే టికెట్స్ అవైలబిలిటీ ఉండట్లేదు. మొత్తం 4 టైమింగ్స్ ఉంటాయి, 6 to 7, 7 to 8, 8 to 9, 9 to 10